కేకేసీ నర్సింగ్ కాలేజీ యాజమాన్యం దారుణంగా ఉన్నారు. ఆ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదివే విద్యార్థిని అనారోగ్యంతో స్విమ్స్ లో చనిపోతే రాత్రి నుండి స్టూడెంట్స్ అందరూ మృతదేహాన్ని కేరళకు తరలించడానికి చందాలు వేసుకుంటున్నారు. పుత్తూరు కేకేసీ నర్సింగ్ కాలేజీ యాజమాన్యం దారుణంగా ఉన్నారు. ఆ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదివే విద్యార్థిని అనారోగ్యంతో స్విమ్స్ లో చనిపోతే రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ మృతదేహాన్ని కేరళకు తరలించడానికి చందాలు వేసుకుంటున్నారు. అయినా అంబులెన్స్ కి సరిపడా డబ్బులు లేకపోవడంతో రాత్రి నుంచి స్టూడెంట్స్ మృతదేహాన్ని మార్చిరి బయట ఉంచుకుని రోధిస్తూ తల్లిదండ్రులు మరియు స్టూడెంట్స్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆ యాజమాన్యం కనీసం బాధ్యత లేకుండా ఇలా ప్రవర్తన చేయటం దారుణంగా ఉందని అన్నారు. బయట రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ ని అడ్మిట్ చేయించుకుని వారికి ఇలా జరిగినప్పుడు తోడుగా బాసటగా ఉండాల్సింది పోయి ఇలా వదిలేయటం బాధాకరం అన్నారు. పుత్తూరు నగరంలోని కేకేసీ విద్యా సంస్థల్లో గల బీఎస్సీ నర్సింగ్ కళాశాలకు చెందినటువంటి ఒక ఫైనల్ ఇయర్ విద్యార్థిని అనారోగ్య సమస్యల వల్ల 2 రోజుల క్రితం వైద్యం కోసం సిమ్స్ హాస్పిటల్కి వస్తే ఆ విద్యార్థిని రాత్రి స్వర్గస్థులు అవ్వడం జరిగింది. అయితే వారు ఆ విద్యార్థిని బయట రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థి ఇక్కడ పుత్తూరులో ఫైనల్ ఇయర్ జరుగుతూ ఉంది. చాలా ఆర్థికంగా కుదేలైనటువంటి పేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థి కావడం వలన తల్లిదండ్రులు బోరుని ఏడుస్తూ విద్యార్థిని వారి సొంత గ్రామానికి తరలించడానికి నానా అవస్థలు రాత్రి నుంచి పడుతుంటే 4 సంవత్సరాలుగా విద్యార్థిని దగ్గర లక్షల్లో ఫీజులు దోచేసినటువంటి కాలేజీ యాజమాన్యం కనీసం మానవత్వం లేకుండా వాళ్ళ కళాశాలకు చెందినటువంటి విద్యార్థిని వారి సొంత బిడ్డలాగా భావించాల్సింది పోయి ఆ విద్యార్థినికి బాసటగా నిలిచి ఆ అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పరిచి వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి బయట రాష్ట్రం ఉన్న సొంత గ్రామానికి తరలించినట్లయితే కనీసం మానవత్వం చాటుకునొచ్చు. కానీ ఇవన్నీ ఏమీ జరగలేదు. రాత్రి నుంచి విద్యార్థులు ఆ విద్యార్థిని వారి సొంత గ్రామానికి అంబులెన్స్ తరలించడం కోసం సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నది ఏముంటుందండి, పాకెట్ మనీ ఎంతో ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఫోన్పేల రూపంలో ఒకరికొకరు చందాలు వేసుకొని అంబులెన్స్ డ్రైవర్కి ఇవ్వడానికి నానా అవస్థలు పడ్డారు. ఇలాంటి మానవత్వం లేనటువంటి ఇలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ఈ కేకేసీ విద్యా సంస్థల యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టి అక్రమంగా నడుపుతున్న కోర్సులన్నింటినీ కూడా రద్దు చేసి మరొకసారి ఏ యొక్క యాజమాన్యం కూడా ఇంత దారుణంగా ప్రవర్తించకుండా విద్యార్థుల పట్ల కాస్త మానవత్వం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.